రేపే మే 13 బుధవారము అపర ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. వైశాఖ మాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా శక్తి అనేది ఉంటుంది. ఈ ఏకాదశిని ఏంటంటే అపర ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి, అలాగే పరిహారాలు కానివ్వండి, విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెంతకు చేరుతాయి. అలాగే ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీకున్నటువంటి కొండంత కష్టమైన అలాగే కోటి రూపాయల అప్పైనా సరే మంచులాగా కరిగిపోతుంది. మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది. కాబట్టి రేపు ఈ ఏకాదశిని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఏకాదశి రోజున మనం చేసేటటువంటి ఈ పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఆ దైవానికి చెంది మనకు మంచిగా కలుసుబాటు అనేది కలగాలి అనంటే, అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూరల విషయంలో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరలను వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. అలా చేస్తే చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల పాలైపోవటము, అనారోగ్య సమస్యలతో బాధలు పడటము. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యము, ఆయుష్, మానసిక స్థితి ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి తిథుల్లో మనం తినే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం అందుకే చెప్పేది పెద్దవాళ్ళు. మాంసాహారం తినకూడదని అందరూ అనుకుంటారు. మాంసాహారం తినకూడదని తెలిసిందేనండి. కానీ మాంసాహారంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా తినకూడదని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అవేంటనేది నేను క్లియర్‌గా చెప్తాను. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఏకాదశి పూజ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా చివరి వరకు వీడియో వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకోవటానికి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. రేపు మనకు మే 13వ తారీఖు అంటే బుధవారంతో కూడుకొని మనకి ఈ అపర ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఏకాదశి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటుగా వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ రోజున పిండి దీపాలు గనక మీరు వెలిగించినట్లయితే మీరు చేసే పూజలో మీకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. ఎందుకంటే పిండి దీపాలు అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టము. లేదా మట్టి ప్రమిదల్లోనైనా దీపారాధన చేసే ప్రయత్నం అనేది చేయండి. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ రోజున కొన్ని పొరపాట్లు చేయకూడదు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం కానివ్వండి, తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, అలాగే మగవారు ఏంటంటే ఇంట్లో ఉన్నాములే అని చెప్పేసేసి షేవింగులు చేసుకోవటము, లేదా గడ్డాలు క్రాఫులు చేయించుకోవటము, ఇంకా నలుపు రంగు బట్టలు ధరించడం పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదనమాట. ఇంకా భార్యాభర్తలు కూడా ఈ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించాలి. మనం చేసే చిన్న పూజకైనా సరే ఇలా నియమనిష్టలు అనేవి పాటించి మనం చేసినప్పుడు దానికి ఎన్నో కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే ఈ రోజున తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి, కానీ తులసి దళాలను మాత్రం ఏకాదశి రోజున కొయ్యకూడదు. ఇది గుర్తుంచుకోవలసినటువంటి విషయం. మీరు పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించవచ్చు. ఇంకా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ అనేది చేయవచ్చు. కానీ తులసి దళాలను మాత్రం ఏకాదశి రోజున కోయకూడదు. ఈ నియమాలనేవి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాటించాలన్నమాట. ఈ అపర ఏకాదశి పాపాలను పోగొట్టి మనకు మోక్షాన్ని, కీర్తిని ప్రసాదిస్తుందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. ఈ రోజున మీకు ఉపవాసం చేయగలిగినటువంటి శక్తి ఉంటే ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఉపవాసము మేము పూర్తిగా చేయలేము, కటిక ఉపవాసం అని అనుకున్న వాళ్ళు పాలు, పండ్లను లేదా జ్యూసులను ఇలాంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒక పూట మీరు భోజనం అనేది చేయొచ్చు అనమాట. పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి. దీనితో పాటుగా చందనము, గంగాజలంతో పూజించాలి. మీరు పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. మీరు పూజ వచ్చేటప్పటికి రేపు ఉదయం 10 గంటల లోపు పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మి ఇంటిని కాస్త తుడుచుకొని పసుపు నీటిని చల్లుకొని ఇంట్లో ధూపం వేసుకొని తర్వాత మీరు సాయంత్రం కూడా స్వామివారి దగ్గర దీపారాధన అనేది చేసుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మానికి ఇరువైపులా బయట వైపు ఏంటంటే చక్కగా దీపాలు అనేవి వెలిగించడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది.
ఈరోజు స్వామివారిని చామంతి పూలతో అంటే పసుపు రంగు పూలతో లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో మందార పుష్పాలతో కానీ వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అలంకరించి స్వామివారి పటానికి తులసి మాల వేసి చక్కగా పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి. పూజ ప్రారంభించే ముందల ఒక రాగి చెంబులో నీటిని కూడా పోసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. అలాగే అక్షింతలు కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఏకాదశి రోజున ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి 2 పిండి దీపాలు వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది. పిండి ప్రమిదలంటే ఏమీ లేదండి. సింపుల్‌గా మనకు బియ్యపు పిండి గాని, గోధుమ పిండి గాని ఉంటుంది గదా! అందులో కాస్తంత బెల్లం తురుము, అలాగే ఆవు పాలు కలిపి ఈ పిండితో దీపాలు చేసి పూజ గదిలో వెలిగిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. పిండి ప్రమిదల్లో చేయటం వలన ఏంటంటే మనకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది వెంటనే నెరవేరుతుందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. పూజలో నైవేద్యంగా వడపప్పు, పానకము లేదా అరటి పండ్లను గాని, ఒక చిన్న బెల్లం ముక్కను గాను మీరు నైవేద్యంగా సమర్పించవచ్చనమాట. ఇంకా చెప్పాలంటే చాలామంది కూడా అంటే డబ్బు పరంగా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రూ. 7 నాణేలనేవి తీసుకోండి. వాటిని తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టేసేసి మీరు పూజ చేసేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. పూజ అయిపోయిన తర్వాత ఈ రూపాయి యొక్క నాణేలు అనేవి అందులో తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక ఇవన్నీ చేయాలంటే రేపు మీరు ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా కూడా చక్కగా ఉప్పు నీటితో తుడుచుకొని గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగి బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలి. మనకు ఏకాదశి రోజున అంటే బుధవారమే కాబట్టి ఏముందులే అని అనుకోకుండా చక్కగా వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలన్నమాట. ఇంకా ఈ రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపును కానీ, కాస్తంత గల్లులుప్పును కానీ వేసుకొని స్నానం చేసి విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు అనేవి ఈరోజు కట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అదృష్టం అనేది మీకెప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు చేతులకు మట్టి గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు, అలాగే కాళ్ళకు పసుపు రాసుకోవటము, తలలో పువ్వులు పెట్టుకోవటము, మెడలో నల్లపూసలు, కాళ్ళకు మెట్టెలు, ఇట్లా ఆడవారు ఏంటంటే చక్కగా సిద్ధమయ్యి రెడీ అయ్యి లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని మీరు పూజ అనేది చేసుకోండి. ఇవన్నీ చేసుకోవటానికి సమయం అనేది పడుతుంది కాబట్టి చక్కగా సూర్యోదయానికి ముందుగానే లెగిస్తే 4 గంటలకల్లా 3, 4 గంటలకల్లా ఉదయం పూట ఈ పనులన్నీ కూడా మనకు పూర్తవుతాయి అన్నమాట. ఇంకా అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటున్నారో, డబ్బు పరంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు మీరేం చేస్తారంటే 21 యాలుకలను దారానికి గుచ్చి ఈ యాలుకల మాలను ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అప్పుల సమస్యలు కానీ, డబ్బు పరమైనటువంటి కష్టాలు కానీ పూర్తిగా తొలగిపోయి మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. మనసులో ఏదైనా తీరని మొండి కోరిక గనక ఏదైనా ఉంటే ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పారిజాత పుష్పాలతో పూజించటం వలన మీకు ఆ కోరికలన్నీ కూడా నెల తిరగకుండానే తీరుతాయన్నమాట. కాబట్టి ఈ రోజున స్వామివారిని తప్పనిసరిగా పూజించండి. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి. ఇలా చేయటం వలన మీకు అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. చివరిగా అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు బాగా కలిసి వస్తుంది. డబ్బు అనేది వెంటనే చేతికి అందుతుంది. ఇంకా ఈ రోజున పూజ చేసేటప్పుడు ఏంటంటే ఒక ఎరుపు రంగు చిన్నది కర్చీఫ్ లాంటి వస్త్రంలో ఒక 5 పసుపు కమ్ములను మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, సమస్యలు, కష్టాలు ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు సుఖ సంతోషాలు అనేవి మొదలవుతాయి. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టేసేసి గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కానివ్వండి లేదా బంతిపూల తోరణాలు కానివ్వండి కట్టుకొని గుమ్మానికి ఇరువైపులా స్వస్తికి గుర్తు వేయండి. ఇలా ఇంటి ముందు స్వస్తికి గుర్తు వేస్తే ఏంటంటే మీ ఇంటిని ఎల్లవేళలా కూడా దేవాది దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటారు. గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును పూజించండి. ఈరోజు గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానివ్వండి, ఏదైనా కూరగాయలను కానివ్వండి, పండ్లను కానివ్వండి, ఏదో ఒకటి తినిపించండి. ఇలా గోవును తాకి పూజిస్తే ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకున్నటువంటి ఎంతటి మొండి కష్టమైనా సరే త్వరగా తీరిపోతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి కానీ వెళ్ళి ఆవు నెయ్యితో దీపం గనక వెలిగించినట్లయితే మీకు అఖండ ప్రాప్తి కలుగుతుంది.
కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు, దరిద్ర బాధలు ఇలాంటివన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంకా ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కాస్త అరటి పండ్లను, అలాగే దక్షిణ తాంబూలాన్ని, అంటే ఒక ₹11 తాంబూలాన్ని ఇలాంటివి సమర్పించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆ తల్లి స్వయంగా మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ రోజున తులసి కోట దగ్గర కూడా తప్పకుండా దీపాన్ని వెలిగించండి. తులసి ఆకులను కొయ్యకూడదు, కానీ దీపాన్ని వెలిగించండి. తులసమ్మ కూడా పసుపు కుంకుమలు చక్కగా సమర్పించేసి మీరు దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అనేది సిద్ధిస్తుంది. మీ భర్త సంపాదన, ఆయుష్ కూడా పెరుగుతాయి. జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎంతటి దోషమైనా సరే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన అనేది చేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కను మీరు నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ లేదు, మన జేబులో ₹1 అంటే పర్సులో ₹1 బిళ్ళ లేదు అని అనుకున్న వాళ్ళైనా సరే ఏకాదశి రోజున పూజ చేసి చూడండి. మీకు డబ్బు అనేది పర్సు పగిలిపోయే అంతగా డబ్బు అనేది వచ్చి చేరుతుందనమాట. అంత బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున రావి చెట్టును తాకినా, రావి చెట్టు చుట్టూత 11 సార్లు ప్రదక్షిణలు చేసినా, అలాగే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 9 ఒత్తులు వేసేసి అఖండ దీపాన్ని వెలిగించినా కూడా మీ యొక్క అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున ఇంటికి ఒక పసుపు ప్యాకెటు, లేదా పసుపును కానివ్వండి, గల్లులుప్పు ప్యాకెట్‌ని కానివ్వండి, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు అవసరాన్ని బట్టి కొనుక్కొచ్చుకుంటే ఆ రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఈ వస్తువులను కొనుక్కొచ్చుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు ఉంటున్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు, అసలు ఇంటి పరంగా మాకు కలిసి రావట్లేదని అనుకుంటే ఒక దారాన్ని తీసుకొని దాన్ని 7 పోగులుగా చేసి పసుపు రాసి ఈ పసుపు దారాన్ని రావి చెట్టుకు కట్టి 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక మనం చేసేటటువంటి ఈ పూజలు, ఈ పరిహారాలకు మనకు పుణ్య ఫలితం అనేది రెట్టింపు రావాలి, త్వరగా మనకు రిజల్ట్ అనేది కలగాలి, ఈ ఏకాదశి పూజకు మనకు ఉపయోగం అనేది కలగాలి అనంటే కూరల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పుకున్నాం కదండి. ఆ కూరలు వండకూడనివి ఏంటో ఈ రోజున గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్తున్నాను. ఈ రోజున ఉసిరికాయలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదనమాట. ఉసిరికాయ పచ్చళ్ళ రూపంలో కానీ, లేదా ఉసిరికాయ జ్యూసుల రూపంలో కానీ, ఇట్లా ఏ రూపంలో ఉసిరికాయలను వండొద్దు, తినొద్దు, తాగొద్దు. అలాగే పప్పు ధాన్యాలు ఈరోజు పప్పును కూడా వండుకోకూడదు. ఏకాదశి రోజున పప్పును వండుకొని తింటే అప్పుల పాలైపోతారు. కాబట్టి ఈరోజు పప్పును ఏ రూపంలో కూడా వండుకోవద్దు, తినొద్దు, గుర్తుంచుకోండి. అలాగే పచ్చళ్ళు అంటే ఆవకాయ పచ్చళ్ళు, అల్లము, వెల్లుల్లి పచ్చళ్ళు, కారాలు, చింతపండు, పులుసులు ఇలాంటివి కూడా ఈరోజు తినొద్దు. అలాగే బంగాళదుంపలు, ఈ దుంపలను కూడా ఈరోజు ఫ్రైల రూపంలో, చిప్స్ రూపంలో, ఇట్లా ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు. అనారోగ్య సమస్యలు, వాత సమస్యలు ఎక్కువవుతాయి. ఇక వీటితో పాటుగా నాన్ వెజ్ చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఎండు చేపలు, ఉప్పు చేపలు బుధవారమేగా ఏముందలే, లేకపోతే ఇంట్లో తినకూడదు కదా, ఇంట్లో తినకుండా ఉంటే చాలు, బయట తినేసేద్దాం, స్నానం చేద్దాము, స్నానం చేసేసి పూజ చేసుకోవచ్చు మనం, లేకపోతే పూజ చేసేసాం కాబట్టి తినొచ్చు, ఇలా ఏ రూపంలో కూడా అనుకొని నాన్ వెజ్ అనేది వండటం కానీ, తినటం కానీ, బయట తినటం కానీ, స్నానానికి ముందు, స్నానానికి తర్వాత ఇట్లా ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోండి. వీటితో పాటుగా మనకు కోడిగుడ్డు కూడా మాంసాహారమే. కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది. కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకు కాయట్లేదు కాబట్టి కోడిగుడ్డును కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. మీరు ఈ ఆహారం విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు చేసే ఇంట్లో చిన్న పూజకైనా సరే మీకు ఎక్కువగా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మనం ఎంత గొప్పగా, ఎంత ఆర్భాటంగా, ఎంత ఖర్చు పెట్టి మనం పూజ చేశామా అన్నది లెక్క కాదు. మనము ఎంత నియమనిష్టలతో, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత పద్ధతులతో మనం పూజ చేశామన్నదే ముఖ్యం అన్నమాట. అప్పుడే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. బిర్యానీలు, పలావులు, ఇందాక చెప్పినట్టు నాన్ వెజ్, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, మసాలాలు కూడా ఈరోజు కూరల్లో వేసుకోకూడదు. వీటితో పాటుగా ఏంటంటే కోడిగుడ్డు కూరల్లో కూడా ఉప్పును కూడా తగ్గించండి. ఈరోజు ఉప్పు బదులుగా సైంధవ లవణాన్ని వేసుకుంటే మంచిది. ఉప్పు మనం కూరల్లో ఎక్కువగా తీసుకోవటం వలన మనకు బీపీలు, షుగర్లు ఇలాంటివి కూడా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఉప్పు బదులుగా మీరు సైంధవ లవణాన్ని
అనేవి వాడుకుంటే మీకు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ వండకూడని తినకూడని కూరలైతే ఇవి, చేయకూడని పొరపాట్లయితే ఇవ్వండి. అలాగే మీరు పూజ అనేది ఇట్లా మనం ఇందాక చెప్పినట్లుగా తులసి కోట దగ్గర చేసుకోవటం, ఇంట్లో పూజ చేసుకోవటము ఇలాంటివి చేయండి. ఇలా నియమ నిష్టలనేవితో మనం చేసుకోవటం వలన మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అర్థమైంది కదా! ఈ అపర ఏకాదశి రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. ఇప్పుడు మనం చెప్పిన కూరలు, తిండి విషయంలో ఇవి తప్ప ఇక మిగిలినవి మీరు ఏవైనా తినొచ్చు. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు ఇట్లా పండ్లను, జ్యూసులను ఇలాంటివి తీసుకుంటా మీరు సాత్విక ఆహారం తీసుకుంటా ఉపవాసం అనేది చేయొచ్చు. దానివల్ల ఇబ్బందయితే ఏమీ లేదనమాట. మన వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కు, బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్‌లో వచ్చేటప్పటికి మనకు ఏకాదశి కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.